హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్. భయ ఈరోజు అయితే ఒక ప్రింటర్ గురించి అయితే నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇది ఎప్సాన్ ప్రింటర్ 3210. దీని గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే ఇది యాక్చువల్గా బేసిక్ మోడల్ ఎప్సాన్ L3210. నేను ఒక 5 years బ్యాక్ దీన్ని వాడడం జరిగింది. 3 years చాలా అంటే చాలా బాగా ఎక్సలెంట్ గా అయితే ఇది నాకు హెల్ప్ చేసింది అనమాట. ఎర్రర్స్ తక్కువ రావడము అండ్ సఫిషియంట్ ఇంక్ కెపాసిటీ కూడా ఉండడము, మనకు పర్ పేజ్ తక్కువ కాస్ట్ పడ్డము. సో నేను దీని గురించి మళ్ళీ వెతికినా కొద్ది రోజులు దొరకలా. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీంట్లో మనకు అడ్వాన్స్డ్ మోడల్స్ కూడా కొన్ని ఉన్నాయి. వైఫై ప్రింటర్స్ అంట, లేకపోతే లీగల్ ఫ్లాట్ బెడ్ ప్రింటర్స్, అంటే స్కాన్ లీగల్ పేపర్ కూడా స్కాన్ అయ్యేటివి కూడా కొన్ని ప్రింటర్స్ అయితే ఉన్నాయి. దీని తర్వాత నేను అడ్వాన్స్డ్ చాలా వాడినా. సో నాకు ఏది సాటిస్ఫాక్షన్ కాల. సేమ్ ఈ మోడల్లోనే మనకు వైఫై ప్రింటర్ కూడా ఒకటి వస్తుంది. సేమ్ ఇట్లనే ఉంటుంది చూసేదానికి, కాకపోతే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి వైఫైది. సో అది కూడా తీసుకున్నాయి. అది కూడా నాకు అసలు సాటిస్ఫాక్షన్ లేదు. తీసుకొని వచ్చిన ఒక 1.5 yearకే అది 1 yearకే ప్రాబ్లం చేయడం మొదలుపెట్టింది. అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే 805 కూడా ఉంటుంది. సో అది కూడా అంత అంటే ఓకే, కానీ దీనంత లేదు. ఇది నాకు హెవీగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఈ మోడల్. స్టార్టింగ్ మోడల్ ఎప్పుడు కూడా ప్రింటర్స్ లో స్టార్టింగ్ మోడల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగా హిట్ అవుతాయి. దాని తర్వాత కొత్త మోడల్స్ అన్ని వదిలిపెట్టిన తర్వాత పాత మోడల్స్ ని బ్లాక్ చేసేస్తారు, బయటికి రాకుండా కొత్త మోడల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని కస్టమర్స్ కంపెనీ వల్ల ఇది చేస్తారు, ప్లాన్ చేస్తారు. బిజినెస్ టెక్నిక్ అన్నమాట. అందుకే సో ఈ ప్రింటర్ నేను మళ్ళీ అదే పనిగా సిరి కంప్యూటర్స్ నుంచి నేను ఆర్డర్ చేసి అదే పనిగా అయితే తెప్పించుకున్నాను. దీనిలో ఇంకొకటి ఏంటంటే నేను ఎప్సాన్ ఎందుకు వాడతానంటే ఎప్సాన్ వచ్చేసి కొంచెం బాగా మనకు ఈ మోడల్ వచ్చేసి మంచి సఫిషియెంట్ గా మనకు ప్రింట్లు అయితే ఇస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ప్రాబ్లమ్స్ తక్కువ వస్తుంది. మనకు వేరే కంపెనీలు కూడా ఉంటాయి. ఎప్సాన్ ఎందుకు పోయా, మనం హెచ్పి వాడచ్చు, బ్రదర్ ప్రింటర్ వాడచ్చు, కెనాన్ వాడచ్చు కదా అనేసి. సో అన్నిట్లోనూ మనకు పర్ పేజ్ పేపర్ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ దాంట్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీనిలో మనకు ఒక బ్లాక్ అండ్ వైట్ వేస్తే ఒక 10 పైసే అట్లా మనకు ఖర్చు రావచ్చు. కానీ దాంట్లో అయితే ఇంక్ కాస్ట్ చెప్తున్నాను. కానీ వేరే ప్రింటర్స్ లో అయితే మనకు 25-30 పైసే కూడా తీసుకుంటాయి బ్లాక్ అండ్ వైట్. సో ఆ రకంగా చూసుకుంటే మనకి ఎప్సాన్ అనేది కొంచెం బెటర్. అది సో ఇదైతే నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి, ఓకేనా? ఇంకా సీల్ కూడా నేను ఓపెన్ చేయలేదు. ఈరోజు మార్నింగే తెప్పించినాను అనమాట. సీల్ కూడా ఓపెన్ చేయలేదు, మీరు ముందర ఓపెన్ చేస్తాను. అన్బాక్సింగ్ అనుకోండి ఇది వీడియో. సో మీరు చూసుకున్నట్లయితే దీంట్లో యూజర్ మాన్యువల్స్ వస్తాయి. ఇది సీడీ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంచెం వెనక్కి పోరా. ఈ సీడీ చూసినారా? సీడీ వచ్చేసి మనము దీన్ని మనమే మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మనం ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాతనే మనం ఏదైనా కూడా ప్రింట్ వేయగలం దీంట్లో. అది సో ఇది నేను బ్లాక్ కలర్ తెచ్చిన, ఎందుకంటే వైట్ మనకు ఎక్కువగా అయితే డస్ట్ పడుతుంది వైట్ పైన. అందుకే నేను వైట్ అయితే తెప్పించలేదు, ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను వైట్ ఆల్రెడీ నా దగ్గర వైట్ ఒకటి ఉంది. ఇది ప్రింటర్ కేబుల్. సో మనకి ఇక్కడ ప్రింటర్ వెనకాల అండ్ మనం పవర్ సప్లైకి కనెక్ట్ అయ్యే కేబుల్ అనమాట. ఇది ప్రింటర్ కేబుల్. సో దీన్ని కూడా మనం కొంచెం పక్కన పెడతాము. ఫైనల్ గా ఇంకా దీంట్లో ఇంకులు అయితే ఇచ్చినారు భయ. దీంట్లో ఓవరాల్ గా 4 ఇంక్స్ వస్తాయి. ఎల్లో, మెరూన్, సియానా, బ్లాక్ 4 ఇంకులు వస్తాయి. 4 ఇంకులు కూడా మనకు ఈ ప్రింటర్ తో పాటే ఫ్రీగా వస్తాయి భయ. చూసుకున్నట్లయితే 4 ఇంకులు. అండ్ దీని ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఆఫీస్లలో కానీ ఈవెన్ హౌస్లలో కూడా వాడుకోవచ్చు. ఎక్కువ ప్రింట్అవుట్లు మనకు అవసరం పడతా ఉంటాయి, మనం బయటికి పోలేమనుకుంటే ఈ ప్రింటర్ అయితే నేను హైలీ సజెస్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైము ఇది ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ భయ, కేవలం 11,500 మాత్రమే. అంటే రఫ్లీ ఒక 12,000 అనుకోండి అంతే. వేరే ఇన్స్టాలేషన్ మనమే చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది భయ ప్రింటర్ అయితే ఒక లుక్ అయితే వేసుకున్నాం కదండి. ఓవరాల్ గా దీని లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా, సూపర్ గా ఉంది లుక్. మనం ఇక్కడ ఇంకులు వేసుకుంటాము, చాలా ఈజీ ఇంకులు కూడా వేసేది కూడా. సో ఇది భయ, ఇది నా ఫేవరెట్ ప్రింటర్. ఇది ఆల్రెడీ నేను వాడినా చాలాసార్లు, అన్ని మళ్ళా తెప్పించినానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రింటర్. వేరే ప్రింటర్స్, లీగల్ ప్రింటర్స్ కూడా నేను తెప్పించిన, అంటే లీగల్ స్కానింగ్ ప్రింటర్స్, 3-in-1 ప్రింటర్స్. కానీ వెరీ 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 వరస్ట్ భయ. అట్ ద సేమ్ టైమ్ దాని వెనకాల చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టినా కానీ ఇప్పటికీ కూడా అది రిపేర్ కాలేదు నాకు. దాని పార్ట్స్ దొరకడం లేదంట. L14150 దాని మోడల్ నెంబరు అనుకుంటున్నాను నాకు ఎగ్జాక్ట్లీ.
ఊరికే నన్ను ఇప్పుడు టీసీలు లీగల్గా వస్తూ ఉంటాయి లీగల్ పేపర్లో. సో దాని కలర్ జిరాక్స్ పర్పస్ కోసం నేను అది తీసుకున్నా. అస్సలు నేను చాలా ఏగినా దాంతో ఆ ప్రింటర్ తోటి. ఇంకా స్టిల్ అది రిపేర్ షాప్లోనే ఉంది భయ. సో అందుకే నేను దాన్ని ఎంకరేజ్ చేయను. ఇదైతే బేసిక్ మోడల్ అయినా కూడా పర్ఫెక్ట్. దీంట్లో నేను కలర్ జిరాక్స్ వేస్తా, బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్ చేస్తా, అట్ ద సేమ్ టైం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వేస్తా. ఇంకోటి ఏంటంటే 8x12 ఫోటో పేపర్ కూడా నేను దీంట్లో ప్రింట్ చేస్తాను భయ. అంత సపోర్ట్ చేస్తుంది. సో అందుకే నేను ఇదైతే రికమెండ్ చేస్తాను భయ. L3210 మీ గూగుల్ ప్రింటర్ కావాలనుకుంటే ఈ ప్రింటర్ అయితే తెచ్చుకోండి, ఓకేనా. అండ్ దీంతో పాటు ఇంకో కేబుల్ కూడా వస్తుంది అనమాట. ఈ కేబుల్ వచ్చేసి మనం CPU టు ప్రింటర్కి కనెక్ట్ చేస్తాం. ఓవరాల్గా 2 కేబుల్స్ వస్తాయి. ఒకటి మనకు ప్రింటర్ టు పవర్కి అండ్ అనదర్ వన్ థింగ్ CPU టు ప్రింటర్కి. ఈ 2 కూడా మనం కనెక్ట్ చేసుకోవాలి భయ. అది ఇది మనం చూస్తే భయ, ఇది మనకి ఇక్కడ చూసినారా, ఇక్కడ ఇంక్ ఉంటాయి. మనకు ప్రతి ప్రింటర్కి కూడా మోడల్స్ వస్తాయి. దీని మోడల్ వచ్చేసి 003 ఇంకులే వాడాలి మనం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏదైతే ఇచ్చినాయో అవే అదే కలర్లో మనం వేయాలి. ఇంకో కలర్ వేస్తే కనుక పాడైంది.